నేను శోభనానికి ఒప్పుకుంటున్నానమ్మా. అయ్యో ఏంటిది, శుభవార్త మీద శుభవార్త వింటున్నాను. వదిన గారు, మీరు చెప్పిన ముహూర్తానికే శోభన జరిగిపోతుంది. ఈ ఆనంద సమయాన్ని మాటలతో కాదు, ఆట పాటలతో పంచుకోవాలనుంది. అలాగని డాన్స్ వేస్తారేమో అత్తయ్య గారు. అసలే ఇంటి పునాదులు చాలా వీక్ గా ఉన్నాయి. పొరపాటున మీరు డాన్స్ చేస్తే నేపాల్లో వచ్చిన భూకంపం ఎక్కడ వస్తుంది అత్తయ్య గారు? అయితే ఖచ్చితంగా వెయ్యాల్సిందే. అత్తయ్య గారు రండి, టిఫిన్ చేద్దరు గాని. రండి 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 వదిన గారు రండి. అనసూయమ్మ గారు, అనసూయమ్మ గారు, అనసూయమ్మ గారు. నమస్కారం అమ్మా. ఎవరు? అమ్మా, సామాన్లకు శోభనం తెచ్చావమ్మా. సామాన్లకు శోభనమేమిట్రా దరిద్రుడా? సారీ అమ్మా, శోభనానికి సామాన్లు తెచ్చావమ్మా. శోభనానికి సామాన్లా? నేను తెమ్మన్నది వంట సామాన్లు కాదురా. మళ్ళీ సరే అమ్మా, శోభనానికి వంట సామాన్లు తెచ్చావమ్మా. సర్లే, ఏమేం తెచ్చావు? గిన్నె అన్నం, గిన్నె కూర అమ్మా. గిన్నె అన్నం కాదురా సన్నసి. అన్నం గిన్నె, కూర గిన్నె అనాలి. చెప్పింది చాలు గాని, అవును ఇంతకి వంటలైనా బాగా చేస్తావా? నీ మాటలు అటు ఇటు మార్చినట్టు అందులో వేయాల్సింది ఇందులో, ఇందులో వేయాల్సింది అందులో వేస్తావా? లేదమ్మా, అంతా బాగా చేస్తాను. రే సుబ్బా. అమ్మా. సుబ్బా, అమ్మా. రాత్రికి శోభన ఉందని గుర్తులేదరా నీకు? ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే నాకు శోభనం ఏంటమ్మా? నిన్ను చంపుతా. వెధవన్నర వెధవ. శోభనం అన్నది నీకు కాదురా, నా చిన్న కొడుకు చేతుకి, నా బంగారు తల్లి మధుమతికి. అదుగదుగదుగదుగదుగో, నా బంగారు కొడలు మాటల్లోనే వచ్చేసింది. రామ 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 రామ. అయ్యో అక్కడే ఆగు, అక్కడే ఆగు, అక్కడే ఆగు. అమ్మో ఎంత పెద్ద రాయో. చిచి, రాయి కోసం ఎంత పెద్ద బిల్డప్ అమ్మా? నా కోడలు నడిచే చోట రాళ్లు ఉండకూడదని చెప్పానా? ఇప్పుడు చూడు, ఇంతలో ఎంత ప్రమాదం తప్పిందో. ఓసి నీ ఓవర్ యాక్షన్ కోలా. ప్రమాదం జరగడానికి అదేమన్నా బాంబా? రాయే కదే. ఇక నుంచి నా ముద్దుల కొడలు కాలు పెట్టే చోట రాయి కాదు కదా, చిన్న నలకు కూడా కనపడటానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైందమ్మా. అమ్మా మధు, చూసుకుని జాగ్రత్తగా రమ్మా. అబ్బో, దీని ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. సరదాగా కాసేపు ఆడుకుంటే పోలా? అత్తయ్య గారు, శోభనానికి ఏ వంటలు చేస్తున్నారండి? నువ్వు చెప్పమ్మా, నువ్వేం చేయించమంటే అదే చేయిస్తాను. అలాగా? నిజంగా నేను చెప్పినవన్నీ చేయిస్తారా? అయ్యో, నా మీద ఒట్టుమా, చెప్పు. నువ్వేం చేస్తావు? ముద్దపప్పు, సాంబారు, ఆవకాయ. చికెన్ బిర్యానీ. చికెనా? ఏ చేయించరా? చేయిస్తానమ్మా, చేయిస్తాను. చూస్తారేంట్రా? నా కోడలు చెప్పినవి రాసుకోండి. చెప్పమ్మా. నువ్వు చెప్పమ్మా. చికెన్ బిర్యానీ, మటన్ గోంగూర, చేపల పులుసు, పీతల ఇగురు, రొయ్యల వేపుడు, కంసుపిట్ట పులుసు, ఇంకా స్నాక్స్ కోసం చికెన్ 65, మటన్ మంచూరియా, ఫిష్ ఫ్రై, చిల్లీ ప్రాన్స్ అండ్ చిల్డ్ కూల్ డ్రింక్స్. ఓకే.
ఓకేనా అత్తయ్య గారు? ఓసిని, నాన్ వెజ్ లో కూడా ఇన్ని రకాలుంటాయని నాన్ వెజ్ తినే నాకు కూడా తెలియదు కదే. ఇవన్నీ నువ్వు తింటావమ్మా? హే సుబ్బా, ఇలారా. అమ్మా ఇవన్నీ వండమని చెప్పాను కానీ తింటానని చెప్పానండి. కొట్టింది నన్నే అయినా దెబ్బ తగలాల్సిన చోట తగిలిందిలే అమ్మా. అర్థమైందిగా, మీరు రాసుకోండి. ఆ లిస్టు వెళ్ళి రెడీ చేయండి, వెళ్ళండి. ఇన్ని రకాల నాన్ వెజ్లు వండాలంటే ఖర్చు చాలా అవుతుందమ్మా. ఏయ్, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావురా? నేనెప్పుడైనా ఖర్చుకు వెనకాడానా? అసలు ఖర్చు పెడితేనే కదా వెనకాడ్డానికి. అరే, నీకు విసిలేయటం భలే వచ్చా. నీతో తర్వాత వేయిస్తానులే. అమ్మమ్మ వద్దమ్మా. మీరు విన్నారుగా, వెళ్ళండి. అలాగే వెళ్ళండి, పదరా, వెళ్ళరా. దింపే, మొత్తం దింపేసి. అయ్యో, ఏంటమ్మా ఇంత ఘోరం? అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసేసింది. నా కోడలేంటి, నా బంగారు తల్లేంటి, ఈ ఎండలో నిలబడ్డమేంటి? పదమ్మా, లోపల ఏసీ రూమ్ ఉంది కదా, ఏసీలో కూర్చోవచ్చు. పదమ్మా. ఓహో, నేను నడవలేను అత్తయ్య గారు. ఏం పర్వాలేదులే అమ్మా, మీ అత్తయ్య గారు ఎత్తుకుంటారు కదా. నేనా? నిన్న ఏ ఎత్తుకోలేరా? కొంచెం కష్టమేమోనమ్మా. అయితే ఎండ తగలకుండా గొడవ పెట్టుకోండి. గొడుగు లేదుగా. తెచ్చానుగా. పాపం, ఏం విశ్వాసం రానిది. నీ రుణం ఉంచుకోండి, తీరుస్తా. అమ్మా అమ్మా అమ్మ మధు, బంగారం, పదమ్మా. పదమ్మా. అమ్మ నా కోడలా, కొత్తిమీర కాడలా, తరిగి తరిగి చంపుతావు ఎందుకే నన్నిలా, గుచ్చుకున్న ఐసు కత్తిలా, ముద్దులా అత్తలా. అయ్యమ్మా, ఎవరితో మాట్లాడాలి? ఎవరితో? ఈయనతో మాటేసుకుంటే. నమస్తే మాస్టరు, సంసారపక్షంగా మాట్లాడుకుందామా? ఇప్పుడు నా భవిష్యత్ ఏంటి? అరే, మధుమతి పేరు చెప్తేనే తొడగొట్టే మా అమ్మ దాని ఇల్లు పడగొడతానని చెప్పి ఏకంగా దాన్నే వెంట పెట్టుకుని మా ఇంటికి వచ్చేసింది. మా అమ్మ ఆ మధు మాయలో పడి కోడలుగా దాన్ని ఇంట్లోకి వెంట పెట్టుకొచ్చి శోభనం పేరుతో నా లైఫ్లో మంట పెడుతోంది. మళ్ళీ మనమాట మాస్టారు, ఈ గండ నుంచి నేను గట్టెక్కే మార్గం ఏం లేదా? అంతేనా? ఆప్షన్ లేదా? ట్రై చేయవా ప్లీజ్? అమ్మా, ఏంటమ్మా ఇదంతా? అసలేం జరుగుతుంది? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఎవరు హించెదరు, విధి విలాసమును తప్పించుటకై ఎవరు సాహసించగలరు. అమ్మా, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు, నిజమే. కానీ ఈ శోభనం వల్ల నేనెంత టెన్షన్ పడుతున్నానో, ఎంత బాధపడుతున్నానో నువ్వు ఊహించావా? కల కానిది విలువైనది బతుకు కన్నిటి ధారలలోనే బలి చేయకు. కల కానిది విలువైనది బతుకు కన్నిటి ధారలలోనే బలి చేయకు. కల కానిది. అమ్మా అమ్మా, అయ్యో, బాలైపోతుంది నేనమ్మా. దాంతో నాకు శోభనం జరిగితే అది నేను ఒప్పుకోను. మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది. హాయ్, ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోద్ది. హాయ్, మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది. ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోద్ది.
నరాలు మెలికపడినా గుండెల్లో గెలకపడినా నేను చేసుకోను. ఎవరి కోసం ఎవరొస్తారు? పొండిరా పొండి. కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి. అబ్బా అమ్మా, నేను అడుగుతుంటే ఈ పాటలతో సమాధానాలేంటమ్మా? దయచేసి మాట్లాడమ్మా ప్లీజ్. ఏయ్, ఏంట్రా మాట్లాడేది? ఒక ఆడపిల్లైనా మన మీద కోపం ఉన్నా వాళ్ళ అమ్మా నాన్న చెప్పారన్న ఒకే ఒక్క కారణంతో ఈ శోభనానికి ఒప్పుకుంది. అలాంటిది మగాడివి నీకేం బాధరా? నాకేం బాధ? అవతల నా జీవితం బలైపోతుంటే నాకేం బాధను అడుగుతావేంటమ్మా? అమ్మా, లేత తమలపాకు లాంటి నా జీవితాన్ని ఆ తలపోకరు దాని చేతిలో పెట్టడానికి నీకు మనసులో వచ్చిందమ్మా? నన్ను చూడు, నేను యాపిల్, అది కత్తి. కత్తి వచ్చి యాపిల్ మీద పడ్డా, యాపిల్ వెళ్ళి కత్తి మీద పడ్డా, తెగిపోయేది యాపిలేనమ్మా. అమ్మా, ఆయన నాకు తెలియక అడుగుతాను, నువ్వెందుకమ్మా దాని పార్టీలో చేరిపోయావు? అసలు నీలో మార్పు కారణం ఏంటమ్మా? చెప్పమ్మా. చెప్పాలి, చెప్పి తీరాలి, చెప్పాలంతే. చెప్పకపోతే నువ్వు చెప్పేదాకా వెయిట్ చేస్తాను. ఈ లోపు మేం శోభనం జరిపిస్తా. ఇలా చెప్తే మా అమ్మ మాట విందు, వేరే రూట్లో వెళ్ళాలి. ఏం చేద్దాం? హలో, చెప్పండి సార్. సిద్ధాంత్ గారు సార్. ఏంటి ఈరోజు శోభనం జరగకూడదా? ఒకవేళ జరిగితే మా ఆస్తులన్నీ పోయి అప్పుల పాలైపోతావా? అడుక్కు తింటావా? ఓకే సార్, ఇప్పుడే విషయం మా అమ్మతో చెప్పి ఆ శోభనం ఓగిందిగా. చెప్పండి సిద్ధాంత్ గారు. ఈరోజు ముహూర్తం చాలా బాగుందమ్మా, శోభనం జరిపించండి. చాలా సంతోషం సిద్ధాంత్ గారు, ఉంటాను. హలో రేయ్, నా దగ్గర డ్రామాలాడొద్దు, దూరికి పోతావు. చంపేస్తాను. వెళ్ళి రెడీ అవ్వు. నన్ను బలవంతం చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. అవునా? నిజమా? నిజమే. రే సుబ్బా, వస్తున్నానమ్మగారు. రేయ్, అమ్మా, అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటాడంట. కత్తి కావాలో, విషం కావాలో, తాడు కావాలో, బావిలో దూకడానికి తోడు కావాలో అడిగి ఏర్పాటు చెయ్యి. అమ్మా, చూడు, మీ అమ్మ సంగతి నీకు బాగా తెలుసు. ఒక్కసారి డిసైడ్ అయితే దేవుడు దిగొచ్చిన వినదు. శోభనానికి సిద్ధంగా ఉండు. అమ్మ ఏంట్రా ఇలా ఇరికించింది? ఇలా కాదు గాని, రే, ఈ శోభన ఆగిపోవడానికి నాకు మంచి ఐడియా చెప్పు. ఒక పని చేయండి బాబు. చెప్పు. మీరు శోభనానికి పనికిరారని, మీరు తేడా అని చెప్పండి బాబు. అవునా? నేను శోభనానికి పనికిరానని, తేడా అని చెప్పాను అనుకోరా. నాకు ఇప్పుడే కాదు, ఎప్పటికీ శోభనం వద్దు. కోట పగిలిపోతుంది. ప్రతోడు ఆడేసుకుంటున్నాడు. అయినా శోభనం అంటే భోజనం అనుకుంటున్నారు అందరూ. వినాయక, నా పరిస్థితి ఏంటి? దేవుడా, ఇదిగో మరదలా, మా తమ్ముడు అసలే అమాయకుడు. గదిలోకి వెళ్ళాక నీ గడుస్తాంతో భయపెట్టేకు. వదిన్ గారు, మీ తమ్ముడు కన్నా పాపం మా చెల్లెలే అమాయకురాలు. మీ తమ్ముడిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే, ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. ఏమని? శోభనం గదిలో బుద్ధిగా ఉండమని.
నీ బొంద సైలెంట్ గా కూర్చుంటే లైబ్రరీ రూమ్ కి శోభనం రూమ్ కి ఏం తేడా ఉంటుంది? నిజమే నిజమే. నా శోభన రోజైతే మా ఆయన్ని ఎంతగా భయపెట్టానో తెలుసా? ఏం చేసావు? పాల గ్లాస్ తెచ్చి సిగ్గుపడుతూ నుంచున్నాను. ఆయన వచ్చి సడన్ గా నా చేయి పట్టుకున్నాడంతే. పూలకు వచ్చింది అలా ఊగిపోతూ, రేయ్ నా మీద చెయ్యేసావో టవల్ చిరిగిపోద్ది అని చెప్పాను. అంతే పాపం, నిజంగా పూరకు వచ్చేసిందేమో అనుకుని మంచం కింద పడుకున్నాడు. అంటే మీ శోభనం మంచం కింద జరిగిందన్నమాట. అయ్యో ఇదో తింగది, దీని ముందు ఏం మాట్లాడాలా భయమే. ఏంటి ముచ్చట్లు పెట్టారు? అయ్యో మా మధుని అలంకరించారా? అయిపోవచ్చింది అత్తయ్య. అయ్యో అబ్బా, అయ్యో అందానికే అసూయ పుట్టేంత అందంగా ఉన్నావమ్మా. కరెంటు పోతే ఇంటికి దీపంతో పనే లేదు. అంతా మీ అభిమానం అత్తయ్య. మీలాంటి మంచి మనసున్న అత్తయ్యకి కోడల్నవ్వడం నా అదృష్టం. నీలాంటి బంగారు తల్లికి అత్తని కావడం నా అదృష్టం అమ్మా. అవును, మాకు అత్తయ్య కావటం కూడా మీ అదృష్టమే. ఏ జన్మలోనో మీరు పుణ్యం చేసుకోవడం వల్ల మేము కూడా మీకు కోడళ్ళమయ్యాము. వదిన గారు, ముహూర్తానికి టైం అవుతుంది, తీసుకురండి. అలాగేనండి, 10 నిమిషాల్లో తీసుకొస్తాం. సరే, మీరు వెళ్ళండి. కానివ్వండి. ఏంట్రా నువ్వు అనేది? ఈ శోభనం పోవడం నీకు ఇష్టం లేదా? అవునరా. ఇష్టం లేదా లేకుంటే ఇంట్రెస్ట్ లేదా? చంపుతా గన్నేను. ఆహా, మరైతే గన్ షాట్ లో శోభనానికి ఒప్పుకొని ఎంజాయ్ చేయాలి గాని ఇలా టెన్షన్ పడతావు ఎందుకురా? ఎలా ఎంజాయ్ చేయమంటావరా? ఎందుకు ఇష్టం లేదురా? రేయ్, నాకు ఆ మధుమతిని చూస్తేనే చిరాకు, దాంతో మాట్లాడాలంటేనే అసహ్యం. అలాంటిది దాంతో కలిసి ఒకే మంచం మీద ఎలా పడుకుంటాను రా? అదా నీ ప్రాబ్లం? యా రే, దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి రా. ఏముందిరా, సింపుల్. ఏంట్రది? ఒక మంచం మీద పడుకోవడం ఇష్టం లేకపోతే శోభనం అయిపోయిన తర్వాత చెరో మంచం మీద పడుకోండి, ప్రాబ్లం సాల్వ్. ఎలా ఉంది ఐడియా? ఇలా ఉంది ఐడియా. చెత్తన్నా ఎరా, శోభనం ఆగిపోయే ప్లాన్ చెప్పరా అంటే శోభనం అయిపోయిన తర్వాత ఎలా పడుకోవాలో చెప్తావేంట్రా? అసలే ఆ మధుమతికి మీ అమ్మ అంటే ఇష్టం ఉండదు కదరా. మరి నీకు ఇష్టం లేకుండా శోభనం ఎలా ఏర్పాటు చేసుకున్నావురా? అదే నాకు అర్థం కావట్లేదురా. ఒకవేళ చేతబడి బాణామతి లాంటివి ఏవైనా చేయించిందంటావా? చాచా, దానికి అంత సీన్ లేదురా. హలో, నేను చేతబడి చేయించింది అని చెప్పింది మధు కాదు, మీ అమ్మ. మా అమ్మ ఎందుకు చేస్తుందిరా? మరి లేకపోతే ఏంట్రా, మీ ఫ్యామిలీని చూస్తేనే జురాసిక్ పార్క్ లో ఉన్న జంతువుని చూసినట్టు చూస్తుంది అమ్మాయి. మరి అలాంటిది నీతో శోభనంకి ఎలా ఒప్పుకుంటుందిరా? అది నా డౌట్. ఏముందిరా, దాని ఇల్లు కోల్చకుండా ఉంటావని మా అమ్మ ఒప్పుకుని ఉండొచ్చు. లేదా దాంతో వారసుని కనేస్తే ఆస్తుల వాటా వస్తుంది కదా, దానికి రెడీ అయిపోయి ఉండొచ్చు. ఓహో, నిజమే రోయ్. రేయ్, ఏంట్రా ఇప్పుడు మీటింగు? మన్మథ పూజకి టైం అవుతుంది, అమ్మరం ఉంటుంది పదా. వస్తా, వెళ్ళు. రే రారా. వెళ్ళరా. అంత చిరాగ్గా పిలుస్తాడేంట్రా? సర్లేరా రే, శోభనానికి టైం అయింది, వస్తానురా. బాయ్ రా. బాయ్. అలాగేరా. ఒరే చైతు, ఏంటి? ఆల్ ది బెస్ట్ రా. ఈడేంట్రా శోభనం అంటే దున్నేయాలి కానీ ఇలా ఫీల్ అవుతాడేట్రా?
అయ్యా పంతులు గారు, శోభనం బాగా జరిగేలా మన్మథ పూజ గట్టిగా చెయ్యండి. అమ్మా, నేను పూజ చేయిస్తే 3 నెలలు తిరగకుండా మీరు నానమ్మ అయ్యారనే వార్త వింటా. అంత స్ట్రాంగ్ గా చేయిస్తాను. అందుకే కదండి పొరుగురులో ఉన్న మిమ్మల్ని పిలిచి మరీ పూజ చేయిస్తోంది. మీరు కనుక రాకపోయుంటే ఈ శోభనాన్ని వాయిదా వేసుండేదాన్ని. మీరొచ్చి మన్మథ పూజ చేశాకే శోభనం జరిపించుండేదాన్ని. నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్స్ తల్లి. 10 కాలాలు గుర్తుండిపోయేలా చేస్తాను. అంటే ఈ పంతులు పూజ చేయకపోతే మా అమ్మ శోభనం జరిపించదు. ఈయన్ని పూజ చేయకుండా ఆపగలిగితే శోభనం ఆగిపోతుంది. ఓకే, అయితే పంతులు గారిని భయపెట్టో, బ్లాక్మెయిల్ చేసో లేదా డబ్బు ఆశ చూపించో ఈ పూజను ఆపించాలి.